ఆదిలాబాద్ పట్టణం పరిసర ప్రాంతాల్లో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు చేశారు. చోరీ చేసిన వాహనాలను విడిభాగాలుగా మార్చి విక్రయిస్తున్న నిందితులను రిసీవర్లను అరెస్టు చేసి 10 మంది నిందితులను అరెస్టు చేసి 6 ద్విచక్ర వాహనాలు, 21 ఇంజిన్లు, చాసిస్, నంబర్ ప్లేట్లు, భారీగా వాహన విడిభాగాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ చోరీ చేసిన వాహనాలను విడిభాగాలుగా మార్చి విక్రయిస్తున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణ, సిసిఎస్ సిబ్బంది, 1 టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైలెన్సర్, బాడీ, చేసిస్, పెట్రోల్ ట్యాంక్ ఇవన్నీ దొరికినాయి. ఇతను మోడస్ ఆపరెండి ఏంటి అంటే ఇతను ఇప్పుడు ఒప్పుకున్నారు దాదాపు 20-25 దొంగతనం ఇతను చేశారు. ఇంతకుముందు ఇతను ఏం చేశారంటే ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ కొనుక్కొని వాళ్ళకి ఓపెన్ చేసి ఏమైనా మంచి పార్ట్ ఉంటే అమ్మేవాళ్ళు. సో ఇతను కొంచెం బైక్ మెకానిక్స్తో ఇతను పరిచయాలు అయినాయి, జనాలకి కూడా తెలిసినాయి ఇతని దగ్గర ఎట్లయినా స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. దానిలో ఆశపడి ఇతను దొంగతనం స్టార్ట్ చేశారు. దాదాపు మనం పట్టణంలో రిమ్స్లో చుట్టుపక్కల ఇతను 20-25 బైక్స్ దొంగతనం ఇతను ఒప్పుకున్నారు. ఆ బైక్ దొంగతనం చేసిన తర్వాత అదే రోజు ఇతను బైక్ తీసుకొని ఇతను గెరాజ్లో తీసుకొని ఇతను హెల్పర్ సయ్యద్ కలీం, కిలా అతను, సర్దార్ బిన్ మొహమ్మద్ కిలా, మొహమ్మద్ మనన్ రామ్నగర్, షెహబాజ్ అలీ కేఆర్కే కాలనీ, వీళ్ళ 5గురు సహాయంతో ఇతను బైక్స్కి మొత్తం ఓపెన్ చేయడం, దానిలో ఈ డివైసెస్తో ఆ నంబర్స్తో ABCD 1 2 3తో ఆ కొత్త నంబర్ వేయడం, మళ్ళీ ఒక కొత్త బైక్ తయారు చేయడం, ఇతను ఆ పని స్టార్ట్ చేశారు. మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేశారు. దీనిలో ఒక బైక్ ఎట్లా దొరికినాయి అంటే ఒక ఫైనాన్స్లో ఒక పర్సన్ది బైక్ ఉండేది, ఆ ఒక యాక్సిడెంట్ ఉన్న వెహికల్ ఇంజన్ ఇతనికి దొరికినాయి. ఆ ఫైనాన్స్ అయిన బైక్కి ఇతను ఆ ఇంజన్ నెంబర్ కొట్టించారు యాక్సిడెంట్ అయిన. సో దట్ ఆ ఫైనాన్స్ వాళ్ళు వస్తే కూడా బైక్ దొరకట్లేదు అది చెప్తారు. సో అట్లా కూడా ఫైనాన్స్ కంపెనీ కూడా మోసం చేశారు. ఈ దాదాపు 25 బైక్స్ ఇతను ఒప్పుకున్నారు. ఇప్పుడు అది కొంచెం కష్టం ఐడెంటిఫై చేయాలి ఏ బైక్ ఏంటి, ఎందుకంటే ప్రతి బైక్లో ఇతను అది కొట్టించారు, ఆ కొత్త ఇంజన్ నెంబర్ కొత్త చేసీస్ నెంబర్ కొట్టించారు. ఈ కొంతమంది మెకానిక్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరి ఇతని నుంచి స్పేర్ పార్ట్స్ కొన్నారు. సో అందువల్ల ప్రతి ఒక్కరితో మళ్ళీ ఇట్లయినా మీకు ఇంజన్ నెంబర్ ఎవరైనా అమ్మితే కొంచెం మీరు చూడాల్సింది. ఇంతకుముందు కూడా ఒక వారం క్రితం కూడా ఇది నేను ప్రెస్ మిత్రుల నుంచి ఇది వైరల్ చేశాను. దట్ ఈ చాలా బైక్స్ ఇట్లా అంటే మనకి దొరుకుతున్నాయి, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేసిన తర్వాత త్వరగా అది ఇంజన్ నెంబర్ మార్చుకుంటున్నారు. సో దట్ తెలియట్లేదు దట్ ఆ బైక్ దొంగతనందియా ఎవరిదియా ఆ డీటెయిల్స్ కూడా మనకి తెలియట్లేదు. సో ప్రతి ఒక్కరితో అదే మళ్ళీ మీరు కొన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనాలి. ఆ రిసీవర్ కూడా దీనిలో కేసులో ఇన్వాల్వ్ అవుతారు అనవసరంగా. ఇప్పుడు ఈ మెకానిక్స్ కూడా ఇతని నుంచి స్పేర్ పార్ట్స్ కొన్నారు ఎవరెవరు, వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కొన్నప్పుడు బైక్ కొన్నప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నప్పుడు మొత్తం దానికి ఎంక్వైరీ చేయాలి, ఆ మొత్తం పేపర్స్ చెక్ చేయాలి. అండ్ ఏమైనా ఇంజన్ నెంబర్ ఎక్కడైనా మార్చుకున్నారంటే కొంచెం చేసిస్ నెంబర్ మార్చుకున్నారంటే ఆ క్లియర్గా తెలిసిపోతుంది. సో మీరు అట్లయిన బండి కూడా నడిపిస్తున్నారంటే అది కూడా మీరే దయచేసి